అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. ఈ రోజు మన ఎస్క్యూఎల్ టాపిక్ సిటిఈ. సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. అసలు సిటిఈ అంటే ఏంటి? మనం ఎస్క్యూఎల్లో ఒక టెంపరరీ రిజల్ట్ని క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇవ్వడమే సిటిఈ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం విత్ కీవర్డ్ యూస్ చేసి సిటిఈని క్రియేట్ చేసాం. ఒక ప్రాబ్లం స్టేట్మెంట్తో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ కంటే శాలరీ ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ మనం రిట్రీవ్ చేయాలి అనుకో. మనము ఈ ప్రాబ్లం స్టేట్మెంట్కి క్వెరీ బై యూజింగ్ సబ్ క్వెరీ రాయొచ్చు అండ్ సిటిఈ యూజ్ చేసి కూడా రాయొచ్చు అనమాట. కానీ వై వీ హ్యావ్ టు ప్రిఫర్ సిటిఈ? ఎందుకంటే ఫస్ట్ మనం సబ్ క్వెరీ యూజ్ చేసి రాసిన క్వెరీని చూద్దాం. ఇక్కడ క్వెరీ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, అంటే అంతగా రీడబిలిటీ ఉండదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్నర్ క్వెరీ ప్రతి రోకి రన్ అవుతుంది. అలాంటప్పుడు క్వెరీ స్లో అయ్యే అవకాశం ఉంది అండ్ డీబగ్గింగ్ కూడా కష్టం. ఇప్పుడు మనం సిటిఈని చూద్దాం. సిటిఈ యూజ్ చేసిన క్వెరీలో ఏంటంటే రీడబిలిటీ బాగుంటుంది, ఎందుకంటే మనం లాజిక్స్ని స్టెప్ బై స్టెప్ రాస్తాం అండ్ డీబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పైన చూసినట్టయితే యావరేజ్ మనము ఒకసారి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది మెయిన్ క్వెరీ ఆ యావరేజ్ని యూజ్ చేసుకుంటుంది, ఎక్కువ టైం పడదనమాట. సో రియల్ ప్రాజెక్ట్స్లో సబ్ క్వెరీ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్ క్వెరీ రిపీట్గా రన్ అవుతుంది. సో లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు క్వెరీ స్లో అయ్యే అవకాశం ఉంది అండ్ డీబగ్గింగ్ కూడా కొద్దిగా టఫ్. అందుకే కంపెనీ సిటిఈ యూజ్ చేస్తారు. సిటిఈ వల్ల మనం లాజిక్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తాం అండ్ ఆల్సో క్లీన్ కోడ్ రాయొచ్చు అండ్ రిపోర్ట్ రిట్రీవింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో మనం కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకున్నాం. మళ్ళీ రేపటి వీడియోలో మనం డేటా ఫంక్షన్. అంతవరకు బై బాయ్.